హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బంగారీ హనీ వ్లాగ్స్. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ కర్రీ ఒక్కసారి చేసుకొని తినండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. చూడండి, చూస్తుంటే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇంతకీ ఏం కర్రీ అనుకుంటున్నారా? రాజ్మా అండి. ప్రోటీన్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో. ఐరన్, మెగ్నీషియం, గుండె కూడా చాలా మంచిది. మన బరువుని కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఒకసారి ఇలా చేసుకొని తినండి. ఈ ప్రాసెస్లో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఇంట్లోనే సింపుల్గా రాజ్మాతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. రాజ్మానైతే మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టండి. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే చేసుకోండి. ఇలా నానబెట్టిన రాజ్మాని మళ్ళీ అయితే బాయిల్ చేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అయితే బాయిల్ చేసుకోండి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం మసాలా అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం జీడిపప్పు వేసి అయితే కొంచెం పేస్ట్ చేసుకోండి. ఇలా నేను ధనియాలు, జీలకర్ర అయితే పచ్చివే తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం రోస్ట్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా పచ్చివి తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోండి. కొంచెం టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గ్యాస్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం అయితే ఆయిల్ తీసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి, కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోండి. అందులో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం తాలింపులు అంటే తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఇలా జస్ట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే చేశారంటే రాజ్మా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు రోటీతో, చపాతీతో, రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా అవన్నీ ఉన్నాయి కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో అయితే కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. రాజ్మా అయితే చాలా మంచిదండి, మన గుండెకి కూడా చాలా మంచిది. ఒకసారి ప్రాసెస్లో చేశారంటే మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా, టమాటాను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే జస్ట్ కుక్ చేసుకోండి. అని పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే కుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఆ కారం కుక్ అవ్వాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఆయిల్ పైకి తేలింది. ఇలా అయితే కుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. రాజ్మాతో ఇలా చేసుకోండి. చపాతీ కానీ, రోటీ కానీ, రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఆయిల్ అయితే పైకి తేలింది. మనం వేసుకున్న మసాలా కారం అయితే కుక్ అయింది కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రాజ్మా ఉంది కదా, ఆ రాజ్మా వేసి అయితే కుక్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, రాజ్మా అయితే చాలా బాగా కుక్ అయింది, చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయింది. అది వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు కలుపుకోండి. మీకు థిక్ గ్రేవీ కావాలంటే జస్ట్ వాటర్ పోసుకోకుండా అలాగే ఉంచండి. కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే బాగుంటుంది, అది కుక్ అవ్వాలి కదా. అంటే రాజ్మా కుక్ అయింది, ఇంకా సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. జస్ట్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే పోసుకొని కలుపుకోండి. టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. చూడండి, ఆయిల్ కొంచెం పైకి ఇలా తేలేంత వరకు అయితే కుక్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే, చూస్తుంటేనే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి, మీకు కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో చూస్తుంటే. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చేసి మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కర్రీ చూడండి ఎంత బాగుందో. కొంచెం సేపు అయితే ఇలా కలుపుకోవాలి, కుక్ అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోండి. చూడండి కుక్ అయింది కదా కంప్లీట్గా.
చూడండి దగ్గర పడింది. ఇలా అయితే దగ్గర పడాలి. ఆయిల్ పైకి తేలింది, చూస్తుంటే చాలా బాగుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోండి. మీకు థిక్ గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోండి, లేకపోతే కొంచెం సేపు ఇంకా దగ్గర పడేంత వరకు కావాలంటే కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇంకా మన రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్